జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ నాకు తెలిసి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆశ బీజేపీ ఈ విధంగా ఉండాలా అన్నాం. ఇంతకు ఆ విషయం ఏంటనేది ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అనేక కేంద్ర పథకాలను ప్రారంభించారు. ఈ విధంగా కేంద్ర పథకాలు దాదాపు 230 వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ని కేంద్ర పథకాలను దేశమంతా కూడా మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో ఓర్పు, సామర్థ్యం, తెలివితేటలు, అంకితభావం, సమర్థత అన్నీ కూడా అవసరం. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు 2024 వరకు, ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రారంభించి ఆ పథకాలకు కావాల్సినటువంటి నిధులను కావచ్చు, సామాగ్రిను అన్ని రాష్ట్రాలు కూడా పంపిస్తూ ఉన్నది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ కేంద్ర నిధులను, అందుకు సంబంధించిన వస్తువులను దిగమింగి ఆ పథకాలను అమలు కాకుండా చూస్తూ ఉన్నాయి. ఇక మరికొన్ని రాష్ట్రాలు అయితే ఈ కేంద్ర పథకాలకు పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు మార్చి ఏదో తామేదో ఈ పథకాలను ఇస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఉన్నాయి. ఈ విషయం గురించి మీకు అందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. మనం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అన్నిటి కూడా అన్ని పేర్లన్నీ మార్చేసి అన్ని తీసేసి ఇక్కడ ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ బొమ్మలు వేసుకుంటా ఉన్నారు. తెలుసు కదా మీకు అందరికి కూడా. అంటే కేంద్ర పథకాల విషయంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇవి కేంద్ర ప్రభుత్వ పథకాలని చెప్పి తెలియక ప్రజలు నరేంద్ర మోడీ మాకేం చేశాడో, మాకేం చేస్తున్నాడని చెప్పేసి అడగడం స్టార్ట్ చేశారు. చాలామందికి తెలియదు. ఇప్పుడు చెప్తేనే కదా తెలుస్తుంది. ఎవరో ఇటు వార్తలు చూసేవాళ్ళు, ఏదైనా కొంచెం తెలివి ఉండేవాళ్ళు, అంటే ఎట్లా బయట పరిస్థితి ఎట్లున్నది, ఏం జరుగుతుంది అనేది కొంచెం రాజకీయ జ్ఞానం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చూసి తెలుసుకోవడమో, చదివి తెలుసుకోవడమో, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు చెబితే దాన్ని అర్థం చేసుకోవడమో, ఇది ఒక టైప్ అనమాట. ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళు అమ్మాయికులు వాళ్ళు ఒక రకం. వాళ్ళు ఏంటంటే ఏమీ చేయలేదు అనేది ఒకటి. దాంట్లో ఇప్పుడు ఈ లోకల్ పార్టీస్ ఏం చేస్తాయి, ఎంతసేపటికి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మనకి మార్చి చేస్తానని చెప్పి ఎంత చేసినా కూడా వాళ్ళు చెప్పరు. చాలా వరకు జరిగేది అదే. దానివల్ల బీజేపీ పైన, అదేవిధంగా నరేంద్ర మోడీ పైన ఒక వ్యతిరేకత కూడా ఏర్పడింది ప్రజల్లో. వాస్తవం అయితే ఇదే. వీటి ఫలితాలను కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసినాం. దీంతో ఎట్టకేలకు ఈ విషయాన్ని గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఈ కేంద్ర పథకాలపై మానిటరింగ్ చేయడానికి నియమించారు. అన్ని కేంద్ర పథకాలను అమలు చేసే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి అధికారాలు అయితే అప్పగించారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తన పని అయితే స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మొదటి చేప అయితే గాలాన్ని చిక్కునేది. అదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏం చేశారు తెలిసిన చెప్తా చూడండి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి కళ్యాణ్ బెనర్జీ పార్లమెంట్లో మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం విస్తృతంగా అమలవుతుంది, కానీ మా రాష్ట్రానికి మాత్రం ఈ సంవత్సరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించినటువంటి నిధులు అందలేదు. ఇది దారుణము. మా రాష్ట్రాన్ని, అంటే దీన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఒక అంటరాని రాష్ట్రంగా చూస్తున్నారంట. రెచ్చిపోయి మాట్లాడినాడు. చూడండి ఎట్లున్నదో. కానీ దీనికి సమాధానము అదిరిపోయేటట్టు ఉంటుంది. ఇక అందుకు సమాధానంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ, అవును, మీకు ఈ సంవత్సరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను అయితే పంపించం కూడా. ఎందుకంటే మీరు ఆ నిధులను మిస్యూజ్ చేస్తున్నారు. మన దేశ ప్రజలు కష్టపడి సంపాదిస్తా కట్టిన పన్నులను మనం ఈ పథకాలకైతే వినియోగిస్తాం. కానీ మీరేం చేస్తున్నారు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టించే ఇళ్లను పేదలకు అందించే ఆర్థిక సహాయాన్ని అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా మీ ప్రభుత్వం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలకు, రోహింగ్యా ముస్లింలకు అందిస్తుంది. చూడండి ఎంత పచ్చి నిజాలో. చూడండి ఇట్లాంటివన్నీ కూడా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము కట్టించే ఇల్లు ఇతర దేశస్తుల కోసం కాదు, పూర్తిగా భారతీయుల కోసమే. పైగా ఈ పథకానికి ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పేరు మార్చి మీరేదో కొత్త పేర్లన్నీ పెట్టుకున్నారు. అందుకే ఈ పథకం క్రింద ఇచ్చే నిధులను మేము పశ్చిమ బెంగాల్కైతే మేము ఇవ్వము అని తెగే చెప్పినాడు. మీరు మీ పద్ధతి మార్చుకుని అన్నీ సక్రమంగా చేసినప్పుడే మేము మీకు కేంద్ర నిధులను అయితే అందిస్తామంట. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పార్లమెంట్లో అద్భుతంగా ప్రసంగించారు. మొదటిసారి ఒక కేంద్ర పథకం అమలు గురించి పార్లమెంట్లో స్పష్టంగా ఆయనైతే తెలియజేశారనమాట. అంతేకాకుండా పథకాల పేర్లు మార్చినట్టయితే లేదా అర్హులకు ఈ కేంద్ర పథకాలను అందించకపోయినట్టయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర నిధులను అందించమని చెప్పేసి పార్లమెంటు వేదికగా కుండ బద్దలు కొట్టినట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎట్లున్నది న్యూసా? మనం అందరం కోరుకునేది ఇదే.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏం చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా తెలియాలా. మోడీ గారు ఏమి ఇస్తున్నారు, ఏం పంపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, మోడీ ఏం చేస్తాడు అనే మాటలు ఎక్కడా కూడా ఉండవు. ఎందుకు తెలిసిన, ఈ విధంగా ఇందులో అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూర్చున్నారు. ఒక్కొక్కడికైతే కబడ్డీనే మామూలుగా ఉండదు, ఆట సూపర్గా ఉంటుంది. మీకు ఈ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందని నాకు తెలుసు. ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.